ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర 9వ అధ్యాయం. శ్రీనివాసుని ఆజ్ఞ మేరకు తొండమానుడు ఆలయ నిర్మాణానికి తక్షణమే పూనుకొన్నాడు. చాలా తక్కువ రోజుల్లోనే ఆనంద నిలయ గోపురము, ప్రాకార మంటపాలు, మెట్లు కట్టించాడు. అక్కడ ఉన్న పూలబావిని బాగు చేయించాడు. ఆలయ నిర్మాణము పూర్తయిన తర్వాత శ్రీనివాసునికి కబురు పంపించాడు. వేదాంగ నిష్ణాతులైన బ్రాహ్మణులు శ్రీనివాసుడు ఆలయంలో ప్రవేశించటానికి ముహూర్తాన్ని నిర్ణయించారు. ఆ ప్రవేశోత్సవాన్ని చూడటానికి సర్వలోకాల వారు విచ్చేశారు. పద్మావతి శ్రీనివాసులు చక్కగా ముస్తాబై ముహూర్తం సమీపించగానే శుభమంత్రాలు చదువుతుండగా, వివిధ మంగళ వాయిద్యాలు మ్రోగుచుండగా, బ్రహ్మాది దేవతలు పుష్పవర్షం కురిపిస్తుండగా జయ జయ నినాదాల మధ్య ఆనంద నిలయంలో ప్రవేశించారు. కలియుగ దైవమైన శ్రీనివాసుడు ఉండే శ్రీ వెంకటాచలము 1 ఆమడ వెడల్పు, 30 ఆమడల పొడుగు విస్తరించి ఉంది. శ్రీమన్నారాయణుడు పరమానంద స్వరూపమైన శ్రీ వైకుంఠాన్ని విడిచి స్వామి పుష్కరిణీ తీరములో లక్ష్మీదేవితో కలిసి కొలువు తీరాడు. శ్రీ వైకుంఠ నికేతనుడైన స్వామి భక్త సంరక్షణ కోసము తిరుమలగిరులపై వేంచేసి ఉన్నాడు. కృతయుగే నారసింహ, త్రేతాయం రఘునందన, ద్వాపరే వాసుదేవచ్చ, కలో వెంకటనాయక అని చెప్పినట్లుగా కృతయుగంలో నరసింహస్వామి, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, ద్వాపరయుగమున శ్రీకృష్ణ పరమాత్మ, కలియుగమున శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తరక్షణ కొరకు దీక్షితులై ఉన్నారు. ఆనంద నిలయము ప్రవేశోత్సవము జరిగిన తర్వాత బ్రహ్మదేవుడు శ్రీనివాసుని దగ్గరకు వచ్చి, నీ దగ్గర నేను 2 అఖండ జ్యోతులు వెలిగిస్తాను. లోక కళ్యాణంగా అవి ఎప్పుడూ నీ వద్ద వెలుగుతూనే ఉండాలి అని చెప్తాడు. నువ్వు కలియుగాంతము వరకు ఇక్కడే నివసించి భక్తులకు దర్శన భాగ్యము కలగజేస్తూ ఉండమని చెప్తాడు. అలాగే నేను నీకు ఒక ఉత్సవము చేస్తాను, దానికి మీరు అంగీకరించాల్సింది అని కోరతాడు. అప్పుడు దానికి శ్రీ వెంకటేశ్వరుడు అంగీకరిస్తాడు. బ్రహ్మదేవుడు 2 అఖండ దీపాలు వెలిగించి ఇవి కలియుగాంతం వరకు వెలుగుతుంటాయని చెప్పాడు. తర్వాత బ్రహ్మోత్సవము ప్రారంభమైంది. పగలు రాత్రి అనక అలాగే ఆ ఉత్సవము జరగసాగింది. ఆశ్వీజ శుద్ధ పాడ్యమి మొదటి రోజున అంకురార్పణ జరిగింది. ధ్వజారోహణము, శేషవాహనము, గజవాహనము, మోహిని అవతారము, గరుడ సేవ, హనుమంత వాహనము, రథోత్సవము, అశ్వవాహనము, ఇలా అన్ని 9 రోజుల పాటు రకరకాలుగా ఉత్సవాలు జరిగాయి. 10వ రోజున అలంకారాలతో నిండిన పల్లకీ ఉత్సవం జరిగింది. ఆ రోజే స్వామి పుష్కరిణీ తీర్థములో అవబృత స్నానం కూడా జరిగింది. ఈ ఉత్సవాలకు వేల కొలది భక్తులు హాజరయ్యారు. ఎక్కడ విన్నా గోవింద గోవింద అన్న హరినామ స్మరణే. శేషాచలము బ్రహ్మోత్సవ సమయంలో వైకుంఠాన్ని మించినంత ప్రకాశవంతంగా ఉంది. భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామికి కానుకలు సమర్పించి అనంతరము వారిళ్లకు వెళ్ళిపోయారు. బ్రహ్మదేవుడు కూడా శ్రీనివాసునితో చెప్పి సత్యలోకానికి వెళ్ళిపోయాడు. స్వామివారికి ఇష్టమైన భక్తుడు తొండమాన్. శ్రీవారి పేరు మీద ఎన్నో కట్టడాలను ఈయన నిర్మించినట్లు పురాణాల వలన తెలుస్తుంది. అలాంటి తొండమాన్ చక్రవర్తి కారణంగానే స్వామివారు శిలగా మారాడని కూడా పురాణాల్లో చెప్పబడింది. ఆనంద నిలయంలో శ్రీనివాసుడు, శ్రీదేవి, భూదేవిలిద్దరూ సరస సల్లాపాలతో మునిగి ఉంటారు. ఆ సమయంలో ప్రభువైన తొండమాన్ చక్రవర్తి రహస్యబిల మార్గం ద్వారా శ్రీనివాసుని దగ్గరికి వచ్చి పాదాల మీద పడి అత్యంత ఆందోళనకు గురి అవుతూ కాపాడమని వేడుకుంటాడు. అప్పుడు శ్రీవారు, ముందు నా పాదాలు విడువు, అసలు ఏం జరిగిందో చెప్పు అంటాడు. ఆ తర్వాత తొండమాన్ పాదాల మీద నుంచి లేచి స్వామివారికి ఇలా చెప్పాడు, నేను ఒక ఘోరమైన పాపాన్ని చేశాను. ఆ పాపాన్ని నేను తెలిసి చేశానో తెలియక చేశానో నాకు అంతుపట్టడం లేదు. శరణాగత వచరుడవైన నీవు అభయప్రదానం చేయటం వల్ల నాకు పూర్తిగా ధైర్యం కలుగుతుంది. నేను చేసిన పాపాన్ని చెప్తాను విను అన్నాడు. 2 ఏళ్లకు పూర్వము ఒకరోజు కుర్ముడనే బ్రాహ్మణుడు తన తండ్రి ఆస్తికలను పవిత్ర గంగా నదిలో నిమజ్జనం చేసేందుకు వెళుతూ తన భార్యా పిల్లలతో కలిసి నా దగ్గరకు వచ్చాడు. గర్భవతి అయిన తన భార్యను, 5 ఏళ్ల కుమారుడిని నాకు అప్పజెపుతూ నేను తిరిగి వచ్చే వరకు నా భార్యా పిల్లలను కంటికి రెప్పలా కాపాడమని కోరాడు. తర్వాత బ్రాహ్మణుడి కుటుంబాన్ని నేను ఒక పెద్ద రాజభవనంలో ఉంచి సకల సౌకర్యాలు ఏర్పాటు చేశాను. ఎవరి వల్ల వారికి హాని కలగకుండా ఉండేందుకు భవనానికి తాళం వేసి కాపలా ఏర్పాటు చేశాను. కొంతకాలానికి రాజకార్యాల్లో మునిగి ఉన్న నాకు వారి సంగతే మర్చిపోయాను. ఇలా 2 ఏళ్లు గడిచిన తర్వాత ఆ బ్రాహ్మడు తన కాశీయాత్రను ముగించుకొని నా దగ్గరికి వచ్చాడు. నా భార్యా పిల్లలు ఎలా ఉన్నారు, నా భార్య ఏ బిడ్డకు జన్మనిచ్చిందని అడిగాడు. నాకు ఏం చెప్పాలో అర్థం కాక వెంటనే తాళం వేసిన భవనం దగ్గరికి వెళ్ళాను. అక్కడ అస్థికలు కనిపించాయి. బ్రాహ్మణుడికి ఏం చెప్పాలో తెలియక అన్నీ అబద్ధాలే చెప్పాను. నీకు పండంటి ఆడబిడ్డ కలిగింది,
వాళ్ళందరూ కలిసి వెంకటాచలపతి కొండకు వెళ్ళారు, 2 రోజుల్లో వస్తారని చెప్పాను. అలా చెప్పి నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు తొండమాన్ చక్రవర్తి. అప్పుడు శ్రీవారు, నువ్వు చేసింది చాలా పాపము, అయినా నువ్వు అత్యంత పరమభక్తుడివి కావడంతో నీకు సహాయం చేస్తున్నాను అంటాడు. నీకు బ్రహ్మహత్యా పాపం చుట్టుకుంది, కానీ నీకు అభయం ఇచ్చినందువల్ల నేను నిన్ను రక్షిస్తాను. దానికి ప్రతిఫలంగా ఇక ముందు నేనెప్పుడు ఎవరికీ ప్రత్యక్షంగా కనిపించను, ఎవరితో ప్రత్యక్షంగా మాట్లాడను అంటూ శపథం చేసి వారి యొక్క అస్థికలను నా దగ్గరికి తీసుకురా అని చెప్తాడు. శ్రీనివాసుడు ఆ అస్థికలను పుష్కరిణికి తూర్పున గల దివ్య సరోవరం వద్దకు చేర్పించి అమృత జలంతో సంప్రోక్షించాడు. అప్పుడు వారు ముగ్గురు సజీవులయ్యారు. తొండమానుడు ఆనందించి వారందరినీ ఆ బ్రాహ్మణుడికి అప్పగించాడు. అందరూ కూడా అస్థితీర్థ మహత్యాన్ని తెలుసుకున్న వారే అందులో స్నానం చేసి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలిగి సుఖంగా జీవించారు. ఈ విచిత్రమైన సంఘటనకు దేవతలు పొలవాన కురిపించారు. అప్పటి నుంచి ఆ తీర్థము అస్థితీర్థమని ప్రసిద్ధికెక్కింది. నరకంలో ఉన్న వారి అస్థికలను కూడా ఈ తీర్థంలో ముంచితే మోక్షం కలుగుతుందని దేవతలు వరమిచ్చారు. అప్పుడు శ్రీనివాసుడు, దివ్యమూర్తిగా నేను దర్శనమిస్తాను, కానీ ఎవ్వరితో మాట్లాడను, అందరి కోరికలు తీరుస్తాను అంటూ కన్యామాసం శ్రవణ నక్షత్రం రోజున దివ్యమైన సాలగ్రామ శిలామూర్తిగా ఆవిర్భవించారు. లక్ష్మీదేవి పద్మా సరోవరమున అవతరించగా శ్రీనివాసుడు ఆనంద మండపంలో శిలారూపము పొందాడు. బకుళాదేవి ఆ విగ్రహము మెడలో మాలగా మారిపోయింది.